ఏదైనా ఒక ఆరోపణ చెయ్యాలంటే చాలా బలమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే చేసేవాడు. క్రమక్రమంగా కొంత ఆధారాలు తక్కువ ఉన్నా సరే మనం ఒక ఆరోపణ చేస్తే సచ్చినట్టు ప్రభుత్వం సమాధానం చెప్తుందిలే అని తర్వాత రోజుల్లో ఆరోపణ చేస్తాం. ఇప్పుడు బట్ట కాల్చి మీదేస్తాం కాదని నువ్వు నిరూపించుకో నెంబర్ 1, లేదా మేము తప్పుే మాట్లాడతాం, నీ గురించి ఒక ఎలిగేషన్ చేస్తాం, కాదు అని నువ్వు ఎవరికి చెప్పుకున్నా అర్థం కాదు, మేము ఆ అబద్ధాన్నే అమ్ముకుంటాం, అబద్ధాన్నే ఓకే చేస్తాం అన్నటువంటి రూట్ ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఒక పాయింట్ బాగా ప్రచారంలోకి తెచ్చారు. అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు, ఆ సీసీ కెమెరాలని తాడేపల్లి ఇంట్లో కూర్చుని చూస్తున్నాడు, అట్లాగే రఘురామకృష్ణరాజు అట్లా చూశాడు, లేకపోతే అచ్చెన్నాయుడు అట్లా చూశారు. ఇట్లాగే ఇప్పుడు మరి వంశీ సెల్లో 60 కెమెరాలు పెట్టారని వాళ్ళ ఆవిడ ఆరోపిస్తుంది. మరి నిజంగా 60 ఉంటాయని నాకు తెలుసు, అని ఉండవు. ఒక సీసీ కెమెరా పెడతారు, జైలు మొత్తం మీద 60 ఉండొచ్చును, ఒక బ్యారెక్ ఒకటి పెడతారు. దాన్ని ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఉండవల్లి దగ్గర చూస్తున్నారా, లేకపోతే కనుక మంగళగిరి దగ్గర చూస్తున్నారా, లేకపోతే కనుక హైదరాబాద్లో కూర్చొని చూస్తున్నారా, విదేశాల్లో కూర్చొని చూస్తున్నారా? ఈ మాట ఎవరైనా అంటారా అంటే ఎవరు అంటలేదు. రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు ఆవిడ ఆ మాట అన్నదాన్ని బట్టి ఇక రాబోయే రోజుల్లో ఈ మాటలు వస్తాయేమో.